హలో ఫ్రెండ్స్, నా పేరు ఎస్కే అండ్ వెల్కమ్ టు మిస్టర్ లోకల్ రియాక్షన్. ఈరోజు మనం రియాక్ట్ చేయబోయే వీడియో ఏంటంటే కలికి నుంచి వచ్చిన సెకండ్ ట్రైలర్. చాలామంది చూస్తుంటారు. ఈరోజు మనం రియాక్ట్ చేయబోతున్నాం. దెన్ లెట్స్ డ్రైవ్ ఇన్ టు వీడియో. సమయం వచ్చింది. భగవంతుని కల్పన సమస్త సృష్టి ఉంటుందంటారు. అలాంటిది మీ కడుపులో భగవంతుడే ఉన్నాడు. రేపటి కోసం ఈరోజుని చంపితే రేపేలా ఉంటుంది? నేను కాపాడుతా. ఒక పెద్ద బౌంటీ, వన్ షాట్ కాంప్లెక్స్కి వెళ్ళిపోతా. సరే, ఇంక చాలు. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. చీకటే చాలదా ధర్మముకే పాఠరా మాధవా రాముగా మరచితివేమో మాటని. ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఇది కూడా ఓడిపోను. ఈసారి ప్రిపేర్ అయ్యి వచ్చాను. వావ్ వావ్, చాలా బాగుంది సెకండ్ ట్రైలర్. ఫస్ట్ ట్రైలర్ కంటే కొంచెం విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి ఈ ట్రైలర్లో. అండ్ స్టార్టింగ్ నుంచి మనం అనుకున్నాం కదా, దీపిక కడుపులోనే దేవుడు పుడుతున్నాడు. ఇప్పుడు అశ్వత్థామ కన్ఫర్మ్ చేశాడు అన్నమాట, నిజంగానే అందరూ దేవుడు పుడుతున్నాడని. అండ్ ఆవిడ కోసం ఎందుకు ఎదుగుతున్నారు వీళ్ళందరూ? ఎందుకంటే రేపటి తరం ఉండకూడదనేసి వాళ్ళు చంపేద్దాం అని చూస్తారు. అలాగే దీపిక ఫస్ట్లోనే అందులో ఆ కాంప్లెక్స్లో ఉండొచ్చు. అంటే ఏదో మిషన్ ఉంది, అది ఇలా క్లోజ్ అయ్యింది. తర్వాత వాళ్ళ కడుపులో నుంచి ఏదో శక్తిని ఏదో బయటికి లాగుతున్నట్టు మిషన్ ఏదో ఉంది. నాకు తెలిసి అది చూసి ఇలా కాదు అనుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు, అంటే పారిపోయి ఉండొచ్చు అనమాట. దానికోసం ఎదుగుతూ ఉండొచ్చు అనమాట. అది చూడు, కమలాసన్ చూసారు, లుక్ భలేగా ఉన్నాయి, గాల్లో ఎగురుతూ. అంటే తను వేరే శరీరంలోకి వెళ్తున్నాడేమో, అంటే తను ముసలోడు అయిపోతున్నాడు. ఫస్ట్ ట్రైల్లో మనం చూసినప్పుడు అయితే మామూలు ముసలిగా ఉంది, ఇదైతే మరీ తగ్గిపోయింది మొత్తం. నాకు తెలిసి వేరే శరీరంలోకి వెళ్తూ అలాగా ట్రావెల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే మామూలుగా ఇందులో ఎస్పీన్ అని పేరు పెట్టారు. అసలు కలి కూడా సేమ్ టు సేమ్ ఒకళ్ళ దాంట్లో నుంచి ఒక దాంట్లోకి వెళ్తూ ఉంటాడు కలి అయితే, ఈ కలియుగంలో. ఎందుకంటే జనాల్లోనే ఎక్కువ అహం కానీ ఏదైనా డబ్బు మైండెడ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కలి అక్కడే ఉంటాడు. కానీ కలి కమలాసన్ లుక్స్ మాత్రం అదిరిపోయాయి. అంటే అదేదో ఒక ఛాంబర్ లాగా చూపించాడు. అంటే పక్కన ఏవో క్లోన్స్ లాగా ఏదో శరీరాలు ఉన్నాయి, మధ్యలో నుంచి గాలి ఎగురుతున్నాడు కమలాసన్. అలాగే అదేదో బాల్స్ లా ఉన్నాయి, దాని చుట్టూనే భలేగా ఉన్నాయి. అలాగే అశ్వత్థామ ఆవిడని కాపాడాలనుకుంటున్నారు. తర్వాత ఫస్ట్ ట్రైలర్లో అయితే కాంప్లెక్స్, కాశీ సిటీ ఇవన్నీ చూపించారు. ఈ ట్రైలర్లో అయితే సాంబాలనగర్, అంటే సాంబాలనగర్లో ఎలా ఉంటుంది ప్లేస్ చూసారు. ఆ చెట్టు అది నుంచి ఎండిపోయి ఉన్నది, ఆ మధ్యలో అది సెంటర్ పాయింట్లో. అలాగే నాకు తెలిసి అక్కడ గోడల మీద దేవుళ్ళ బొమ్మలు అన్నీ ఉన్నాయి. అంటే ఎక్కడ దేవుడి గురించి పెద్దగా చూపించలేదు, బట్ ఈ సంబాల నగరంలో పూజలు చేస్తున్నట్టు, అంటే
చూపించాడు ఇందులోని. అలాగే ఇందులో పాట అది సాడ్ మ్యూజిక్ ఒకటి వచ్చింది. అంటే అదే అంటే దేవుడి మీద అన్నమాట. అంటే ఇది అప్పుడు కృష్ణుడు చెప్పాడు కదా, ఏదైనా అధర్మం ఎక్కడ ఎక్కువ అవుతే అక్కడికి నేను మళ్ళీ పుడతానని. అంటే ఇంత కలి ఈ సినిమా ఈ ట్రైలర్లో ఏంటంటే కలి అండ్ ఆ సంభాళనలో అంటే ఆ దేవుడిని పెళ్ళడం అంటే ఇంకా నువ్వు రావా, ఈ అధర్మం ఎక్కువైపోతుంది, ఆ, అంటే మాధవ వేగారా మమ్మల్ని కాపాడు, ఈ కలిభారం అదే ఈ అధర్మం నుంచి మమ్మల్ని కాపాడు అని. ఆ పాట మాత్రం మీనింగ్ చాలా బాగుంది అందులో. ఆ, అదే పాటలోని తర్వాత ఈ ట్రైలర్లోని గమనిస్తే మహాభారత ఫైటింగ్ అది చూపించారు. ఫైటింగ్లో మహాభారతం తర్వాత ఉత్తర గర్భంలో యాక్టర్ మాళవిక నాయర్ క్యారెక్టర్ చేస్తుంది ఉత్తర అనమాట. ఆవిడ గర్భంలోనే పరీక్ష మహారాజు ఉంటాడు. ఆ టైంలో అశ్వత్థామ బ్రహ్మాస్త్రం విసిరితే ఆవిడ కడుపులోకి వెళ్ళి ఆ బిడ్డ చచ్చిపోతాడు. అప్పుడు కృష్ణుడికి కోపం వచ్చి అశ్వత్థామకి చెప్పిస్తాడు అనమాట. మళ్ళీ తర్వాత వరకు కలియుగం వరకు నువ్వు కలిభారాన్ని మోస్తూ తిరుగుతూ ఉండాలి నువ్వు అని. సేమ్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఆవిడ చనిపోయిన తర్వాత కృష్ణుడు మళ్ళీ బతికిస్తాడు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ బిడ్డను ఎలాగైనా కాపాడాలనుకుంటున్నాడు. అంటే తను చేసిన పాపం ఈ పుణ్యంగా అదే ఆ పాపాన్ని మనం కరిగించుకోవాలని మళ్ళీ ఆ బిడ్డను కాపాడుతాడు. ఇంకా ప్రభాస్ మళ్ళీ మళ్ళీ ఎంటర్ అవుతాడు. అంటే ఫస్ట్ సారి ఆడినప్పుడు ఓడిపోయాడు, మళ్ళీ రెండోసారి ఈసారి బుజ్జి మాత్రం డెవలప్ చేశాడు. అంటే అదేదో రోబోలా బుజ్జి 2.0 అనమాట. ఎందుకంటే బుజ్జి అది బండిలా ఉంది, ఇప్పుడు రోబోలా తయారు చేశారు. కానీ ఈసారి ఫైట్ ఎలా ఉండబోతుంది చూడండి. ఎందుకంటే సంబాల నగరంలో ఫైట్ అవుతుంది కాబట్టి. అదైతే అక్కడ 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 కాశీలోనే అక్కడ ఫైట్ అవుతుంది. ఈసారి నుంచి సాంబాల నగరంలో ఫైట్ అవుతుంది. సాంబాల నగరంలో ఒకడే కాదు కదా, అందరూ ఉంటారు. కానీ వాళ్ళందరినీ అశ్వత్థామ కాపాడుతుంది. అంటే మరి ఒక్కడే కదా మహాభారత్ అంత పవర్ఫుల్గా ఉండేది ఎవరిదంటే అశ్వత్థామ ఒకడే. తర్వాత అందులో వినని అన్నాడు, రేపటి తరం కోసం రేపే లేకపోతే ఇంకేముంటుంది రేపు అని. ఆవిడ ఇంకోవిడ నుంచి దీపికాకు చెప్తుంది కదా రేపటి కోసం, అంటే రేపు దేవుడు వస్తాడు మనల్ని కాపాడుతాడని. కానీ మరి భైరవాణి విలన్గా చూపిస్తున్నారు. అంటే మరి తర్వాత తను రియలైజ్ అయిపోయి ఏమైనా అవుతుందో లేకపోతే తను ఏమైనా ప్లాన్ వేసుకున్నాడో తెలియదు. ఎందుకంటే కాంప్లెక్స్కి ఉంది ఆ డ్రీమ్, కాంప్లెక్స్కి వెళ్ళాలని డ్రీమ్. కానీ అంతే అంటే తను చనిపోయినా పర్లేదు ఎలాగైనా సాధించాలని అనుకుంటున్నాడు. మరి ఏదైనా ఉందో మరి నాకు తెలియదు. ఎందుకంటే కాంప్లెక్స్లో ఏమైనా ఉన్నదో ఏమో భైరవ దాని గురించి ఏదో తవను పడుతున్నాడేమో తెలియదు. కాబట్టి ఇందులో ఏదో ఒకటి చూపించచ్చు. కానీ ఫైట్ మాత్రం అదిరిపోతుంది. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మహాభారతాన్ని చూపిస్తారు ఇందులో. అంటే మహాభారతంలోని అంటే అంతమంది చనిపోయారు కదా జనాలు చూసారు, ఏనుగు జారిపోవడం కానీ. తర్వాత మొత్తం మహాభారతాన్ని ఎలా చూపిస్తాడు, ఎందుకంటే మహాభారతం మనం చూడలేదు కాబట్టి నాగశ్విని తన విజువలైజేషన్లో మహాభారతాన్ని చూపిస్తాడు. ఆ తర్వాత ఈ కలికి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకోటి కలి అన్నాడు యాస్కిన్ మనుషులు అంటే తరాలు మారినా మనుషులు మారరు. సేమ్ అంటే ఏమో ఏదైనా మారవచ్చు, తర్వాత దేవుడు రాకపోవచ్చు. చూడండి మొక్క ఏదో ఎరగొట్టేశాడు ఆ కాలు. అంటే తన పూర్తి శరీరంతో కలి బయటకు వస్తాడేమో ఫైట్ చేయడం కానీ ఏదో తెలీదు. తర్వాత అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ ట్రైలరే ఒక అద్భుతంలాగా ఉంది. సూపర్ సూపర్. అండ్ నాగేశ్వరికి అండ్ సంతోష్ నారాయణకి అండ్ ఈ సినిమాలో చేసిన క్యాస్ట్ అండ్ క్రూకి ఇంకా ప్రభాస్కి ఇంకా చెప్పవలసిన ప్రభాస్కి అమితాబ్ బచ్చన్ గారికి కమల్ హాసన్కి సూపర్. సినిమా మాత్రం ఇంకా అదిరిపోతుంది. వాళ్ళకి ఒక ఏంటంటారు లైఫ్ టైంలో ఉండిపోద్ది అనమాట, ఒక పెద్ద చరిత్రలాగా ఉండిపోతుంది సినిమా. అండ్ దట్స్ ఇట్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అండ్ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి, నోటిఫికేషన్ అందుకోండి. అండ్ ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. అంటే వచ్చే రియాక్ట్ వీడియోస్ మీరు సజెస్ట్ కూడా చేయొచ్చు. ఏ వీడియోస్ అయినా పర్లేదు, నేను రియాక్ట్ చేస్తాను. మీరు జస్ట్ కామెంట్స్లో మీరు మెన్షన్ చేస్తే చాలు, నేను దాన్ని రియాక్ట్ అవుతాను. అండ్ ఈ కలికి సినిమా మాత్రం మిస్ అవ్వకండి, అందరూ థియేటర్లో చూడండి. ఇంకా 3 రోజులు 2 ఉంది
27కి మీ సినిమాని అద్భుతంగా చూడండి. థ్యాంక్ యూ అండ్ గుడ్ బై.